ఒక చిన్న గ్రామంలో రమ్య అనే అమ్మ ఉండేది. ఆమెకి ఒక కుమారుడు రాహుల్. ఆమె భర్త చిన్నప్పుడే చనిపోయాడు. ఆ రోజునుండి రమ్య జీవితమే మారిపోయింది. ఆమెకి చదువు ఎక్కువలేదు, డబ్బులేదు, కాని ఒకటి మాత్రం ఉంది. తన కొడుకు మంచి భవిష్యత్తు చూడాలని పెద్ద కల. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకే లేచి ఇంటింటికీ వెళ్లి పనులు చేసేది. ఎండైనా వర్షమైనా ఆమె ఆగేది కాదు. ఎందుకంటే ఆమెకు అలసట కంటే తన కొడుకు విజయమే ముఖ్యమైంది. రాహుల్ చిన్నప్పుడడిగేవాడు, అమ్మా, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ఆమె నవ్వుతూ చెప్పేది, నువ్వు ఒకరోజు పెద్దవాడై నాకు గర్వంగా అనిపించేలా జీవించాలి. సంవత్సరాలు గడిచాయి. రాహుల్ చదువులో కొన్నిసార్లు విఫలమయ్యాడు. ఒకసారి అతను పరీక్షలో ఫెయిలయ్యాడు. అప్పుడతను చాలా నిరాశతో చదువు మానేయాలని అనుకున్నాడు. అప్పుడు రమ్య అతని దగ్గరకు వచ్చి చెప్పింది, ఒక్కసారి ఓడిపోయావంటే నీ జీవితమే ఓడిపోయినట్టు కాదు. మళ్లీ లేచి ప్రయత్నించు. నేను నీ వెంటే ఉంటాను. ఆ మాటలు రాహుల్ మనస్సులో ఒక పెద్ద శక్తిని నింపాయి. అతను మరింత కష్టపడి చదివాడు. రాత్రింబవళ్లూ శ్రమించాడు. చివరికి ఒకరోజు అతను పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు అతను తన అమ్మ ముందు కన్నీళ్లతో చెప్పాడు, అమ్మా, ఈ విజయానికి కారణం నేను కాదు, నువ్వే. నువ్వు చేసిన త్యాగం లేకపోతే నేను ఈ స్థాయికి రాలేదు. రమ్య కళ్లల్లో ఆనందబాష్పాలు వచ్చాయి. ఆమె నిశ్శబ్దంగా నవ్వింది. ఎందుకంటే అమ్మకు తన పిల్లల విజయమే అత్యంత పెద్ద బహుమతి. నీతి 2. అమ్మ ప్రేమ, ప్రోత్సాహం ఉంటే ఎంత పెద్ద కష్టమైనా మనము దాటగలము. థాంక్యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.